హైదరాబాద్లో నీటి కొరత సమస్యలపై ఆందోళన నెలకొంది. ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు తగ్గడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి చాలా వరకు తగ్గిపోయింది. దానికి తోడు భానుడి ప్రతాపానికి జలాశయాల్లో ఉన్న నీరు కూడా ఆవిరైపోతుంది. కృష్ణా జలాలతో తాగునీరు అందించే సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో నగరవాసులకు మంచినీటి కట్లు మొదలయ్యాయి. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ రంగంలోకి దిగింది. 4 కోట్ల రూపాయల నిధులతో పుట్టంగండి వద్ద 10 మోటార్లను బిగించి పంపింగ్ సిస్టమ్ ద్వారా నీటిని అందించాలని పనులు మొదలుపెట్టారు. మరి అక్కడి పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా హైదరాబాద్ వాసులు నీటి కష్టాలు తీర్చబోతున్నారు, ఇవన్నీ బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వేసవికాలం రావడంతో హైదరాబాద్ నగర వాసులతో పాటు ఔటర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మంచినీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు అయితే తలెత్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు, అదేవిధంగా ఔటర్ ప్రాంత వాసులకు కూడా ఈ మంచినీరు అనేది నాగార్జున సాగర్ ప్రాంతం అంటే కృష్ణా జలాల నుండి మంచినీరు అనేది సప్లై అవుతూ ఉన్న పరిస్థితి ఉండడం జరిగింది. ఈ హైదరాబాద్ నగర వాసులకు సంబంధించేసి ముఖ్యంగా ఈ యొక్క మంచినీరు అనేది పుట్టంగండి అంటే సాగర్కు బ్యాక్ వాటర్గా ఉన్నటువంటి పుట్టంగండి ప్రాంతం నుండి ఒక వాటర్ సప్లై అనేది ప్రారంభం కావడం జరిగింది. ప్రజెంట్గా మనము ఈ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. పుట్టంగండి అనే ప్రాంతానికి చేరుకున్నాము. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నది గ్రావిటీ ఉన్నటువంటి వాటర్ అంటే పుట్టంగండి వరకు అంటే గ్రావిటీ వాటర్ ఎంతవరకు ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ సప్లై అనేది కొనసాగుతుండేది. గ్రావిటీ ఉన్నంత వరకు కూడా ఆ హైదరాబాద్ నగర వాసులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. అయితే ప్రజెంట్గా చూస్తే సాగర్ జలాశయం సంబంధించిన నీటి మట్టం అనేది 508.8 అడుగులు చేరుకుంది. అంటే పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్కి దిగువ చేరుకోవడం జరిగింది. 510 అడుగులున్నంత వరకు కూడా ఈ గ్రావిటీ అనేది పుట్టంగండి వరకు కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం 508.8 అడుగులు చేరుకోవడంతో ఇక ఇప్పుడు తప్పనిసరిగా తాగునీటి కష్టాలు మొదలవుతాయి, నగరవాసులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి భావించినటువంటి ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అధికారులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు దీనికి సంబంధించేసి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు, అదేవిధంగా ఔటర్ ప్రాంత వాసులకు మంచినీటి కష్టాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ పుట్టంగండి ప్రాంతం అంటే ఇక్కడ నుంచి వాటర్ పంపింగ్ అనేది చేయబడుతూ ఉండడం జరిగింది. ఈ పుట్టంగండి దగ్గర నుంచి వాటర్ పంపింగ్ చేసే ప్రాంతం వద్ద దీనికి సంబంధించి ముందుగానే అధికారులు ఓవర్ లైన్ అంటే కరెంట్ లైన్స్ను పోల్స్ వేసేసి కరెంట్ లైన్స్ కూడా లాగిన సందర్భం అవుతుంది. అదేవిధంగా సాగర్ మధ్యలో ప్రజెంట్గా చూస్తే ఈ యొక్క కాంక్రీట్ వేసేసి ఈ కాంక్రీట్ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మొదటగా వైండింగ్ లాగేసి పోల్స్ వేసి కరెంటు వైర్ లాగేసి ఆ తర్వాత కాంక్రీట్ వేసి ఈ కాంక్రీట్ పై ట్రాన్స్ఫార్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క పుట్టంగండి ప్రాంతం దగ్గర నుండి ఇక్కడి నుంచి పంపింగ్ చేయాలని చెప్పి భావించారు. సో ఇక్కడ నుంచి పంపింగ్ చేయడం కోసం అని చెప్పి వాటర్ పంపింగ్ చేయడం కోసం అనే ఉద్దేశంతో దాదాపు 10 మోటార్లు కూడా తీసుకొచ్చిన సందర్భం అవుతుంది. దాదాపు 4 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించారు. ఈ 10 మోటార్లకు సంబంధించి 600 HP గల మోటార్లు 5, అదేవిధంగా 300 HP గల మోటార్లు 5, మొత్తం 10 మోటార్లను తీసుకొచ్చేసి ఇక పుట్టంగండి ప్రాంతం వద్ద కూడా వాటిని బిగిస్తున్న సందర్భం అయితే ఉంది. సో వాటిని ఇక్కడ ఏర్పాటు చేసేసి వాటిని ఇక్కడ ఫిట్ చేసేసి ఇక్కడ నుండి అంటే ప్రజెంట్గా ఈ గ్రావిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా వాటర్ అనేది ఒక కట్ట లెక్క వేయడం కోసం అని చెప్పి దానికి సంబంధించి కూడా పనులు కూడా చేపట్టడం జరిగింది. ఒక జాల్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో మొత్తం రాళ్లతో నింపేసేసి ఒక జాలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల వాటర్ అనేది పూర్తి స్థాయిలో ఒక దగ్గరికి వచ్చి అవుతుంది. సో ఆ వచ్చినటువంటి వాటర్ని మొత్తం కూడా ఈ పంపింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఆ పంప్ చేసేసి అక్కంపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. సో అక్కంపల్లి రిజర్వాయర్కి తరలించిన తర్వాత అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర నుండి ఏఎంఆర్పి అంటే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుండి అక్కడి నుంచి నీటిని కాలువల ద్వారా అక్కడే అంటే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి కోదండాపూర్ అనే ప్రాంతానికి చేరుస్తారు. కోదండాపూర్ రిజర్వాయర్కి చేర్చిన తర్వాత కోదండాపూర్ రిజర్వాయర్ వద్ద వాటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసేసి అక్కడి నుండి హైదరాబాద్ నగరవాసులకు మంచినీటిని తరలించడం జరుగుతుంది. ప్రజెంట్గా ఈ యొక్క కష్టాలు తీర్చడం కోసం అని చెప్పేసి అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారో మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించవచ్చు. ముందుగా ఇక్కడ పుట్టంగండి ప్రాంతం నుండి వాటర్ని సప్లై చేయడం కోసం అంటే వాటర్ని పంపింగ్ చేయడం కోసం అని చెప్పేసి పుట్టంగండి దగ్గర ఒక పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి 10 మోటార్లను కూడా బిగిస్తున్నారు. ఈ 10 మోటార్లు కూడా 600 HP పవర్ గల మోటార్లు 5, అదేవిధంగా 300 HP గల మోటార్లు 5, మొత్తం 10 మోటార్లను ఫిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరెంట్ సప్లై కోసం వచ్చి పోల్స్ లాగటము, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడము, ఇక్కడ నుండి పంపింగ్ చేయడం కోసం మోటార్లను కూడా ఫిట్ చేయడం, ఈ వ్యవస్థ మొత్తం కూడా ప్రజెంట్గా నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజెంట్గా చూస్తే గ్రావిటీ స్థాయి తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ నుండి అక్కంపల్లి రిజర్వాయర్కు వాటర్ పోయే పరిస్థితి లేదు. ప్రజెంట్గా ఈ కాలువ అంటే ప్రజెంట్గా ఈ గ్రావిటీ ఉంది కాబట్టి వాటర్ అనేది నేరుగా వెళ్తూ ఉండడం జరిగింది. సో ఈ గ్రావిటీ పడిపోతుంది కాబట్టి ఇక్కడ నుండి వాటర్ను పంపింగ్ చేస్తేనే అక్కంపల్లి రిజర్వాయర్కు చేరుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు పంపింగ్ వ్యవస్థ కోసం అని చెప్పేసి ఇక్కడ మోటార్లను ఫిట్ చేయడము,
ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని మొత్తం కూడా ఒక దగ్గర స్టోర్ చేసేసి ఇక్కడ నుండి ఆ అక్కంపల్లి రిజర్వాయర్కి పంపింగ్ చేసే విధంగా ఆ మోటార్ని వినియోగించే పరిస్థితి నెలకొంది. ఆ విధంగానే అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా హైదరాబాద్ నగరవాసులకు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా వాటర్ అనేది దాదాపు ఫర్ డే 270 మిలియన్ గ్యాలన్స్ వాటర్ అనేది అవసరమవుతుంది. సో 270 మిలియన్ గ్యాలన్స్ వాటర్ కావాల్సిన పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా పంపింగ్ ఇక్కడ నుంచి చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా చూసినట్లయితే మాత్రము హైదరాబాదు నగరవాసులకు ఈ వేసవి కాలం ముగిసే వరకు దాదాపు 5.8 టీఎంసీల నీరు అనేది అవసరమవుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. సో ఈ విధంగా పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ వేసవి కాలం తీరి ఆ తర్వాత వర్షాలు ఎంటర్ అయ్యే వరకు కూడా ఈ వాటిని ఈ పంపింగ్ సిస్టమ్ ద్వారా పంపించినట్లయితే నగరవాసులకు ఎలాంటి మంచినీటి కష్టాలు ఉండవు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాము. ఆ ప్రణాళిక బంధంగా కూడా మేము వర్క్స్ చేస్తున్నాము. ఇక్కడ కావాల్సినటువంటి పంపింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశాము, మోటార్లు ఫిట్ చేశాము. ప్రజెంట్గా గ్రావిటీ ఉన్నంత వరకు కూడా నీరు వెళ్తూ ఉండడం జరిగింది. గ్రావిటీ అనేది ఎప్పుడైతే పడిపోతుందో వెంటనే మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మోటార్ల ద్వారా వాటర్ని పంపింగ్ చేసేసి అక్కడి నుంచి అక్కంపల్లి ఆ తర్వాత ఏఎంఆర్పి ద్వారా కోదండాపూర్ రిజర్వాయర్కి చేసేసి అక్కడ నీటిని శుద్ధి చేసి మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉండదు. ప్రజెంట్గా ఈ ప్రదేశంలో చూస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చకచకా కొనసాగుతూ ఉండడం జరిగింది. హైదరాబాద్ నగర వాసుల కోసం అని చెప్పి మంచినీటి కష్టాలు లేని విధంగా చేయడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాము. మంచినీటికి ఇబ్బందులు మాత్రం మీకు ఎలాంటి తలెత్తవు. ఈ విషయంలో మంచినీటి విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూసినట్లయితే మాత్రం 508.8 అడుగుల సాగర్ నీటి మట్టం ఉండడం జరిగింది. అయితే 500 అడుగుల వచ్చే వరకు కూడా అంటే నీటి మట్టం 500 అడుగులు వచ్చే వరకు కూడా ఈ యొక్క నీటిని ఇక్కడ నుంచి వినియోగించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి కావాల్సింది హైదరాబాద్ నగరవాసులకు మంచినీటిని తీర్చడానికి కావాల్సిన నీరు మొత్తం కూడా ఈ వేసవికాలం వరకు కూడా కేవలం 5.8 టీఎంసీల నీరు అయితే సరిపోతుంది. సో 500 అడుగుల వరకు కూడా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజెంట్గా చూస్తే మాత్రం ఇక్కడ పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి దీని ద్వారా నీళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ వాసులకు మాత్రం మంచినీటి కష్టాలు ఏమాత్రం ఉండమని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రజెంట్గా మాత్రం గ్రావిటీ ద్వారా వాటర్ పోతూ ఉండడం జరిగింది. సో గ్రావిటీ వాటర్ మొత్తం తగ్గిన తర్వాత మాత్రము ఆ పంపింగ్ సిస్టమ్ ప్రకారం మేము వాటర్ని పంపింగ్ చేస్తాము, హైదరాబాద్ నగర వాసులకు మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. పుట్టంగండి ప్రాజెక్టు నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.